విషసర్పం కంటే వైసీపీ నాయకులే ప్రమాదకరమని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. నాడు పీకల కోసి నేడు నీతులు మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులు ఇప్పుడు ఉత్తర కుమార ప్రగల్భాటు పలుకుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అన్ని వర్గాలను రోడ్డున పడేశారని విమర్శించారు. డాక్టర్స్ని తయారు చేసినటువంటి ఘనత ఈరోజు ఖచ్చితంగా మరి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి. ఇవాళ మీరు చేసినటువంటి విధానం వల్ల ఎన్ని పేరుకి మెడికల్ కాలేజీలు ప్రారంభించామని చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులు తప్ప ఒక్క పైసా మీరు ఖర్చు పెట్టారా? కేంద్రం ఇచ్చినటువంటి 1500 కోట్ల తప్ప కనీసం ఒక్క పైసా కూడా మీరు ఖర్చు పెట్టకుండా 5 ఏళ్ళు అవన్నీ కూడా వదిలేసి ఇప్పుడు ఒక మంచి విధానంతో అవన్నీ కంప్లీట్ చేయాలి, ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి, ప్రజలకి వైద్య సహాయం అందించాలి, ఎక్కువ మంది డాక్టర్స్ని మన రాష్ట్రం నుంచి తయారు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉంటే ఇవాళ లేనిపోని మాటలు మాట్లాడుతూ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, తిరుపతిలో బర్డ్స్, టీటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లాంటి ఎన్నో సంస్థలకి మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం, అలాగే ప్రతిష్టాత్మకమైనటువంటి ఎయిమ్స్, ఇవాళ మంగళగిరిలో ఎయిమ్స్ వచ్చిందంటే అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి. కనీసం ఆ ఎయిమ్స్కి దారి ఇవ్వలేకపోయారు మీరు. కనీసం వాళ్ళకి నీళ్లు కూడా ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడితే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళకి పైప్ లైన్ వేసి, కృష్ణానది నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ వేసి నీళ్ళు అందిస్తున్నటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని. మరి ఇటువంటి ఒక కక్షపూరితమైనటువంటి కార్యక్రమాలు చేసింది మీరు.